కాలిగేసి కాలిగేసి ఎలిగేసి ముద్దిచ్చిపోవేమే మధ్యల బుజ్జి ముసటైన తిట్టవేమే అలరగరి ముద్దిచ్చిపోవేమే మధ్యల బుజ్జి ముసటైన తిట్టవేమే. ఎన్టీఆర్ 30వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం పడార్పల్లి సెంటర్ 23వ డివిజన్లో నిర్వహించడం ఈ రాష్ట్ర ప్రజల అదృష్టంగా భావించవచ్చు. ఎన్టీఆర్ కారణ జన్ముడని పదే పదే నాయకులు గుర్తుంచుకునే విధంగా 3 తరాల ప్రజలకు మన ఎన్టీఆర్ స్థిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. ఇటువంటి నాయకుడు మళ్ళీ ఈ రాష్ట్రంలో పుట్టాలని, మళ్ళీ ప్రజలకు మంచి అభివృద్ధి కార్యక్రమాలు, దేశ సేవకు పాటుపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తారక రామారావు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి 23 డివిజన్ నందు మన బాబు నాయుడు గారు అరేంజ్ చేశారు. ఇక్కడ ప్రజలందరూ వచ్చి ఈ వర్ధంతిని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. పేదల పాలిటి పెన్నిది అయిన మన ఎన్టీఆర్ గారిని స్మృతించుకుంటూ ఆయనకి ఘన నివాళి మనస్ఫూర్తిగా సమర్పించడం జరిగింది. జోహార్ ఎన్టీఆర్, 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 జోహార్ ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారితో వర్ధిల్లాలి. మా అందరూ నమస్కారం పెట్టండి. ఎన్టీఆర్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. 23వ డివిజన్ పడారిపల్లిలోని మినీ బైపాస్ నందు ఈరోజు మహా నాయకుడు మన ఎన్టీఆర్ 30వ వర్ధంతి పురస్కరించుకొని ఇక్కడ ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా బాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డి, మా టీడీపీ నాయకులు అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఆ మహానాయకుడు ఈ రాష్ట్రం చరిత్రలోనే 9 నెలల్లో పార్టీ స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎన్నో సంక్షేమ పథకాలకు సృష్టికర్త. ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ ఇల్లు ఉండాలనే నినాదంతో పార్టీ స్థాపించాడు. అలాగే పెన్షన్లు, స్త్రీలకు ఆస్తులు సమాన హక్కు, మండల వ్యవస్థను, అలాగే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పరిపాలన సాగించినటువంటి నాయకుడు, మహానాయకుడు. అలాగే బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. బీసీలకు అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్దపీట వేసి వాళ్ళకి రాజకీయంగా ఎన్నో అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు. అలాగే ఈరోజు మీ ముందర మేము మాట్లాడుతున్నామంటే ఈ తెలసొక్క వేసుకొని దానికి కారణం ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు ఎన్నో కొత్త వారికి బీసీ నాయకులు ప్రోత్సహించడమే. అందువల్ల ఈరోజు మేము మీ ముందరొచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాం. ఆ రోజు వేసిన పునాదులే తెలుగుదేశం పార్టీ అంటే ఆ బీసీల పార్టీ అని ఒక ఇది ఉంది. దానికి తగ్గట్టుగానే మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా దాన్ని కొనసాగిస్తూ బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరికీ పెద్దపేట వేసి పార్టీని ఎంతో ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఆ మహానాయకుడు యొక్క నివాళులు 30వ వర్ధంతి పురస్కరించి నివాళులు అర్పించడం మేము తీసుకున్న భాగ్యంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈసారి మన అన్న నందమూరి తారక రామారావు గారికి ఈ భారతదేశంలోని తెలుగు జాతి మొత్తం ఒకే ఒక కోరికతో ఉంది. అదేంటంటే ఆయనకి భారతరత్న అవార్డు
పురస్కారం అందించాలని ప్రతి ఒక్కరి ఆకాంక్ష. ఈసారైనా మన నందమూరి తారక రామారావు గారి అన్నగారికి భారతరత్న అవార్డు ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహానటుడు తారక రామారావు గారు 30వ వర్ధంతిని జరుపుతున్న సందర్భంలో ఈ 23వ డివిజన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. కార్యక్రమం దిగ్విజయం చేశారు. అయితే మహానటుడు అతను ఎదిగి ప్రజల ఎదుగుదల కోసం పాటుపడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే ఆ ఒక తారక రామారావు చెప్పుకోవచ్చు. అయితే రామారావు గారు లేని లోటు ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాంటి మహానటుడు, మహానాయకుడు, ప్రపంచ నాయకుడు మళ్ళీ పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము. అట్లే భారత రత్న అవార్డు అనేది ఎప్పుడో ఇవ్వాల్సింది, కానీ మన భారతదేశం ఇంకా అతన్ని గుర్తించుకోవడం అది మేము దారుణంగా అనుకుంటున్నాము. కాబట్టి ఇటువంటి నాయకుడు మన పేద ప్రజల అట్టడు బలహీన బడుగు వర్గాలకు ఎన్నో సేవలు చేసి ఈ రాష్ట్రంలో అత్యధిక భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని స్థాపించి భారీ మెజారిటీతో గెలుపొంది ఈ రాష్ట్ర ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి, ఈ ప్రపంచంలోనే మర్చిపోలేనటువంటి నాయకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఒక్క రామారావు గారిని చెప్పుకోవచ్చు. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్. ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మహనీయుడు అందరికీ ఆత్మమిత్రుడు లాంటి మన ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి సందర్భంగా 23 డివిజన్లో మినీ బైపాస్లో ఆయన వర్ధంతి కార్యక్రమం పురస్కరించుకొని ప్రోగ్రాం చేయడం జరిగింది. ఆయన గొప్ప వ్యక్తి అని ఎలా చెప్పగలంటే 9 నెలల్లో దేశంలోనే ఎవరూ చేయలేనటువంటి, ఎవరికి సాధ్యపడినటువంటి కొత్త పార్టీ పెట్టి 9 నెలల్లో సీఎం కావడం అంటే చిన్న విషయం కాదు. ఆయన పేదలకు, మహిళలకు ఎన్నో కార్యక్రమాలు ఆయన సీఎం అయిన తర్వాత చేయడం జరిగింది. అటువంటి మహనీయుడు మన మధ్యలో లేనందువల్ల చాలా బాధగా ఉంది. ఆయన చనిపోయి 30 సంవత్సరాలు అయింది. ఈ 30 సంవత్సరాలు ఆయన కార్యక్రమాలు ఈ విధంగా చేయడం జరుగుతుంది. తెలుగువాడి తెలుగువాడి ఆత్మగౌరవం నిలబెట్టిన వ్యక్తి ఎవరంటే మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన ఆత్మశాంతి కోరాలని కోరుతున్నాం. అతనికి భారతరత్న అవార్డు రావాలని తెలుగు ప్రజలందరూ, యావత్ భారతదేశమే కోరుకుంటుంది. అది తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాం.